జగన్ ఇచ్చిన మాట నిలుపుకోవడంలో విఫలమైనటువంటి మరొక అంశం అగ్రిగోల్డ్. ఆ అగ్రిగోల్డ్ ఆస్తులని ఈడీ అటాచ్ చేసింది కాబట్టి ఏమీ ఇవ్వలేకపోయాం అన్నటువంటిది మొదటి దశలో ఇచ్చారు 10,000 రూపాయల లోపు వాళ్ళకి. ఆ తర్వాత మిగతాది ఇవ్వలేదు. ఎందుకని అంటే ఈడీ ఆస్తులని అటాచ్ చేసేసింది. ఆ అటాచ్ చేసిన ఆస్తులు తప్పని ఇప్పుడు కోర్టు తీర్పు చెప్పింది. అది విడుదల చేయమంది. ఇక్కడ సమస్య ఏంటి? పరిష్కరించేటటువంటి చిత్తశుద్ధి. తెలుగుదేశం హయాంలో ఆ ఆస్తులు హాయిలాండ్ లాంటివన్నీ తినేయడానికి వాళ్ళు ప్రయత్నించారు. ముందు జనానికి ఇవ్వాల్సిన డబ్బుల కంటే ఎక్కువ ఉన్నాయి అగ్రిగోల్డ్ దగ్గర అని చెప్పినటువంటి యనమల రామకృష్ణుడు సాక్షిగా ఆ తర్వాత అబ్బెబ్బే అంత లేదని చెప్పినటువంటి స్థాయికి దిగజారింది. ఆ మొత్తం మధ్యలో మింగేశారు. అగ్రిగోల్డ్లో జరిగిన ఏకైక కుంభకోణం ఏంటంటే మనం అందరం డబ్బులు మనందరి దగ్గర కట్టించుకున్నారు. కట్టించుకున్న తర్వాత దాంతో ఏమైనా ఆస్తులు కొన్నప్పుడు ఆ ఆస్తుల్ని సంస్థ పేరుతో ఉంటే అమ్మినప్పుడు అది ప్రాఫిట్ వస్తుంది. అదే దాని ద్వారా వచ్చే డబ్బులతోనన్నా పంచవచ్చు. దాని మీద వచ్చే లాభాలు అక్కడ సంస్థలోకి వచ్చి ఆ లాభాలని జనాలకు పంచవచ్చు. కానీ డైరెక్టర్ల పేరుతో ఆస్తులు కొన్నారు ఆ డబ్బులతో. దాని పర్యవసానమే చివరికి వ్యక్తిగత ఆస్తుల కింద ఉండిపోయిన సంస్థ దగ్గర లేదు. వీళ్ళు రాజకీయ నాయకులు బెదరేసి అవి వాళ్ళ పేర్లకి రాయించుకున్నారు. డబ్బులు ఇచ్చి చేయించారా లేకపోతే బెదిరించి రాయించుకున్నారు? ఏమైపోయింది? అగ్రిగోల్డ్ డైరెక్టర్ల దగ్గర ఇప్పుడు ఏం లేవు. అవన్నీ వీళ్ళు తినేశారు రాజకీయ నాయకులు. జనాలకు మాత్రం వాళ్ళ డబ్బులు వాళ్ళకి రాలా. జగన్ వచ్చాక అదిగో ఇస్తానన్నాడు, ఒక ట్రిప్ ఇచ్చాడు, తర్వాత ఆపేశాడు. సెకండ్ దశలో 20,000 తర్వాత 1,00,000 అన్నాడు, ఆపేశాడు. మధ్యతరగతి వీళ్ళు. పేదలదైతే ఇచ్చేవాడు మధ్యతరగతి కాబట్టి పట్టించుకోలేదు. ఇప్పుడు అదే పెద్ద ఎదురు దెబ్బ.